ఈరోజు వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అడిగారు నెక్ ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూపించరు అని చెప్పి, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. మనకు నెక్ ఎంత డీప్ కావాలో అంతవరకు పెట్టుకొని 2 పెట్టినా 3 పెట్టినా ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కిందకు వచ్చేసరికి. అప్పుడే మనకు ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలా కాకుండా షోల్డర్ దగ్గర 2 పెట్టి కింద 2 పెడితే అది సెట్ అవ్వదు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఆ బాక్స్లో మనకు ఏ విధమైన షేప్ కావాలో అలా డ్రా చేసేసుకోవచ్చు. నేను ఈ డ్రెస్కి కట్ వర్క్ పెట్టాలనుకుంటున్నాను. అందుకనే ఈ క్యాప్ ఉపయోగించి, అంటే జండు బామ్ క్యాప్ అయినా లేదా వాటర్ బాటిల్ క్యాప్ అయినా లేదా చిన్న 10 రూపీస్ మ్యాంగో బాటిల్ క్యాప్ అయినా మనం యూస్ చేసి దాన్ని కరెక్ట్గా ½ ఇంచ్ పెట్టుకొని అలాగే రౌండ్గా నెక్ గీసేసుకోవాలి. అది గీసుకున్న తర్వాత దానికి కరెక్ట్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇచ్చుకొని నేనైతే దీన్ని ఐరన్ చేసేస్తున్నాను. చేసుకున్న తర్వాత ఇలా నీట్గా క్యాన్వాస్ మీద కుట్టు పడకుండా, కుట్టు పక్కకు పోకుండా కరెక్ట్గా అటు ఇటు కదిలిస్తూ పాదంని లేపుతూ సూది మనం తిప్పేటప్పుడు సూది లోపలి పెట్టి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను నెట్ని శాటిన్ని జాయింట్ చేసేసుకున్నాను ముందుగానే. ఆ తర్వాత లైనింగ్ వేసుకోవాలి కాబట్టి లైనింగ్కి ఈ నెక్ క్యాన్వాస్ అనేది స్టీమ్ చేసేసాను. తర్వాత దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇలా తిప్పుకుంటూ షేప్ ఇచ్చుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది స్టిచ్ పక్కకు పోకుండా క్యాన్వాస్ మీద పడకుండా జాగ్రత్తగా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. బిగినర్స్ అయితే జాగ్రత్తగా కుట్టాలి. పిన్స్ పెట్టుకుంటే ఇంకా మంచిది కాబట్టి పిన్స్ని పెట్టడానికి ట్రై చేయండి. కొంచెం ఓపిక పడితే చాలు, మనకు కట్ వర్క్ నెక్ అనేది బోటిక్ స్టైల్లో రెడీ అయిపోతుంది. మనం ఇంట్లోనే ఈ విధంగా కుట్టుకుంటే మనకెంతో డబ్బు మిగులుతుంది. కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ టిప్స్తో మీరు కట్ వర్క్ అనేది ఇంట్లో ట్రై చేయండి. బోటిక్ స్టైల్లో ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏ షేప్లో అయితే క్యాన్వాస్ ఉందో దానికి ½ ఇంచు ఖర్చు ఉండేటట్టు చూసుకొని కటింగ్ ఇచ్చేసుకోవాలి. షేప్ ఇచ్చిన కరెక్ట్గా మనం టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. టక్స్ ఇచ్చేటప్పుడు కుట్టు మీద టక్ పడకుండా నీట్గా టక్స్ ఇచ్చుకుంటే షేప్ అనేది సరిగ్గా తిరుగుతుంది. మీలో ఎంతమందికి నేను చెప్పింది అర్థమయ్యి స్టిచ్చింగ్ చేస్తున్న వారెవరో నాకు ఒకసారి కమెంట్ చేయండి. మీరు స్టిచ్చింగ్ చేసే వాటిలో ఏమైనా డౌట్స్ అన్నా ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు టక్స్ ఇచ్చేసిన తర్వాత దాన్ని మనం ఫింగర్ సహాయంతో ఇలా పైకి లేపుతూ దాన్ని ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది అవుట్ఫిట్ కోసం ఒక స్టిచ్ వేసుకోవాలి. చిన్నగా జాగ్రత్తగా ఇందాక అలాగే సేమ్ అలాగే తిప్పుకుంటూ సూది పక్కకు పోకుండా జాగ్రత్తగా సైడ్ కుట్టు పడకుండా కుట్టు అనేది నీట్గా ఫినిషింగ్గా వస్తేనే కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. గనక జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే మీ బ్లౌజులు మీరే ఇంట్లోనే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. బోటిక్ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కుదరకపోతే నన్ను అడగండి, నేను తప్పకుండా చెప్తాను. స్టిచ్చింగ్ అంటే గుర్తొచ్చిందండి, కొంతమంది ఉంటారు ఈ మోడల్ పెట్టండి, ఆ మోడల్ పెట్టండి, ఈ పైపింగ్ పెట్టండి అని సిగిస్తారు. అయినా వాళ్ళు చెప్పిన విధంగా కుట్టిస్తాం. కొంతమంది అయితే, అందరూ కాదండి, కొంతమంది అయితే ఇదేం ఫ్యాషను, కొంచెమే కాదా పెట్టింది, నువ్వు ఏం పెట్టావు, ఇదో పెద్ద కుట్ట అని చెప్పి తీసి పారేస్తారు. అలాగే డబ్బులు కూడా ఇవ్వడానికి కొంతమంది నసుగుతూ ఉంటారు. నేను అందరికీ చెప్పడం లేదు, కొంతమందికే చెప్తున్నాను. కొందరుంటారు చెప్పిన రేటే ఇచ్చేస్తారు, బేరార్ ఆర్డరు. అలాగే ఆన్లైన్లో షాపింగ్ మాల్స్లో ఎంత పెట్టైనా తెచ్చేస్తారు చీరలు, డ్రెస్సులు. స్టిచ్చింగ్ ఛార్జెస్ అడిగితే మాత్రం కొంచెం నసుగుతారు. చాలామంది టైలర్స్ ఇది ఫేస్ చేస్తున్న ప్రాబ్లము. కాబట్టి దయచేసి టైలర్స్ శ్రమని గుర్తించండి. వాళ్ళు అడిగినంత అమౌంట్ కాకపోతే కొంచెం తగ్గించినా పర్లేదు, మరీ అన్యాయంగా మాత్రం ఇవ్వద్దు.
శిలలు కూడా శిల్పి చెక్కితేనే అది శిల్పం అవుతుంది. అలాగే కస్టమర్స్ తెచ్చే క్లాత్స్ అవి ఎంత కాస్ట్లీ అయినా దానికి ఒక రూపం ఇస్తేనే అది బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. కాబట్టి టైలర్స్ అడిగిన దాంట్లో ఒక 50 అయినా తగ్గించి ఇచ్చేస్తే పర్లేదు, కానీ మరీ అన్యాయంగా మాత్రం ఇవ్వద్దండి. మీలో ఎంతమంది ఈ ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.